హాయ్ స్టూడెంట్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు పూర్ణ అకాడమీ. నేను మీ పూర్ణ ఫిజిక్స్ సార్ని. ఈరోజు మన వీడియో ఏంటంటే, రేపు మీరు రాయబోయే జేఈ మెయిన్ 2026 సంబంధించి టెస్ట్ అనాలిసిస్ వల్ల మార్క్స్ బూస్ట్ ఎలా అవుతాయి, మన ఫిజిక్స్ స్ట్రాటజీ ఎట్లా ఉంటుంది, మన ఫిజిక్స్ సబ్జెక్ట్లో స్ట్రాటజీ ఎట్లా ఉంటుంది, టాపర్స్ సీక్రెట్స్, టాపర్స్ ఫాలో అయ్యేటువంటి సీక్రెట్స్. మీరు వీడియోని లాస్ట్ వరకు చూడండి, డెఫినెట్గా మీకు యూస్ఫుల్ అవుతుంది. ఎట్లా యూస్ఫుల్ అవుతుంది? మీరు రాయబోయే రేపు జేఈ మెయిన్ 2026కి ఫిజిక్స్లో 99% తెచ్చుకోవడానికి చాలా యూస్ఫుల్ ఈ ఫిజిక్స్ స్ట్రాటజీ, రైట్? టెస్ట్ అనాలిసిస్ చేయటం వల్ల మార్క్స్ ఖచ్చితంగా బూస్ట్ అవుతాయి. ఎప్పుడు టెస్ట్ని అనాలిసిస్ చేస్తే. టాపర్ సీక్రెట్స్ ఏంటి చూద్దాం. 99% కొట్టే వాళ్ళందరూ రైట్ ఈ స్ట్రాటజీని ఫాలో అవుతారు, టాపర్స్. కాబట్టి మన పూర్ణ అకాడమీ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇటువంటి మంచి మంచి వీడియోస్ అప్ టు మీరు ఎగ్జామ్ వరకు అప్లోడ్ చేస్తూ ఉంటాము, రైట్? ఇట్లా డిఫరెంట్ స్ట్రాటజీస్ కానివ్వండి, కాన్సెప్ట్ వీడియోస్, ఫార్ములే వీడియోస్, న్యూమరికల్స్, పీవైక్యూస్ అన్నీ 1 by 1 అప్లోడ్ చేస్తూనే ఉంటాను అప్ టు ఎగ్జామ్, రైట్? కాబట్టి మన పూర్ణ అకాడమీ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, నాకు కొంచెం బూస్టప్గా ఉంటుంది. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, రైట్? వీడియోలోకి వెళ్దాం. ఈ ఫిజిక్స్ స్ట్రాటజీ ఏంటంటే ఈ టాపర్ సీక్రెట్స్. ఫస్ట్ వన్, టెస్ట్ డీటెయిల్స్, దట్ మీన్స్ అనాలిసిస్. ఎట్లా మార్క్స్ ఎక్కడ కోల్పోయాం మనం, ఇప్పుడు ఎగ్జామ్ రాసాం, మార్క్స్ ఎక్కడ మిస్ అవుతున్నాయి అనేది ఐడెంటిఫై చేయాలి. స్ట్రాంగ్ వీక్ టాపిక్స్ ఎక్కడుంది, వీక్ టాపిక్స్ ఎక్కడుంది ఎట్లా చూపిస్తున్నాం? మనకి ఎగ్జామ్ రాస్తే రైట్ అయిందనుకోండి, తర్వాత మళ్ళీ ఎగ్జామ్ రాసాం, ఆ టాపిక్ ఆ చాప్టర్కి సంబంధించి రైట్ అవుతూ అని అనుకోండి, అక్కడ మనం స్ట్రాంగ్గా ఉండడు. ఫస్ట్ ఎగ్జామ్ రాసాం, రాంగ్ అయింది. రెండో ఎగ్జామ్ రాసాం, రాంగ్ అయింది. 3 రాసాం, రాంగ్ అయింది. 4 కూడా రాంగ్ అయింది. సో దట్ ఆ చాప్టర్ లేదా ఆ టాపిక్లో మనం వీక్గా ఉండటం, సో దట్ కాన్సెప్ట్ని గ్రిప్ తెచ్చుకోవాలి. నంబర్ ఆఫ్ ముందు ఎక్సర్సైజ్ చేయలేనప్పుడు ఎగ్జాంపుల్స్తో స్టార్ట్ చేయాలి. ఎగ్జాంపుల్కి మనం ఏదన్నా మాడ్యూల్ నుంచి కానీ, లేదా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కానీ, లేదా హెచ్సి వర్మ ఎగ్జాంపుల్స్, హెచ్సి వర్మ వాల్యూమ్ 1 వాల్యూమ్ 2 ఉన్నాయేమో, అందులో ఎగ్జాంపుల్స్ కనుక మీరు చేస్తే అసలు ఈ మోడల్స్ ఎట్లా ఉండిద్ది అనేది నాటి పట్టుకోవచ్చు మనం, రైట్? అట్లా మనకి వీక్ టాపిక్స్ని స్ట్రెంగ్తన్ చేసుకోవచ్చు. అట్లా స్ట్రాంగ్ వీక్ టాపిక్స్ని మనం ఐడెంటిఫై చేయొచ్చు. ఓకే, తర్వాత సిల్లీ మిస్టేక్స్ ఎక్కడ చేస్తున్నారో చూడాలి, చెక్ చేసుకోవాలి. ఒక్కోసారి మనం టైం ప్రెషర్లో, ఎగ్జామ్ ప్రెషర్లో సిల్లీ మిస్టేక్స్ చేస్తూ ఉంటాం, రైట్? ఇప్పుడు హాఫ్ వేవ్ రెక్టిఫైర్ అని ఇచ్చాడు క్వశ్చన్, ఫర్ ఎగ్జాంపుల్. ఎంత రావాలి? అరౌండ్ 40%లో ఉండేది కదా. అదే ఫుల్ వేవ్ రెక్టిఫైర్ అయితే 82%, ఇదేమో 41% అట్లా వస్తుంది. ఇప్పుడు 40% ఆన్సర్ అయితే మీరు గబక్కనే ఫుల్ వేవ్ రెక్టిఫైర్ అనుకుని 81% ఆప్షన్ పెట్టేశారనుకోండి చేయకుండా, అట్లా సిల్లీ మిస్టేక్స్ చేస్తారు, రైట్? ఓకే, చేయకూడదు. ఎక్కడ టైం వేస్ట్ అవుతుందో చెక్ చేయాలి. ఇప్పుడు మనకి ఏదన్నా ఒక ఏరియాలో క్వశ్చన్ వచ్చినాం, సర్క్యూట్ క్వశ్చన్ వచ్చింది, మనం అక్కడ రాకపోయినా ఆన్సర్ చూసి మనం చేయగలం అనుకుని ఎక్కువ టైం దాని మీద ఫోకస్ చేస్తాం, ఓకేనా? అట్లా టైం వేస్ట్ చేయకూడదు. టైం ఎక్కడ వేస్ట్ అవుతుందో చెక్ చేయాలి. ఇట్లా చేయటం వల్ల మనం ఈ టెస్ట్ని అనాలిసిస్ చేయొచ్చు, రైట్? మార్క్స్ ఎక్కడ కోల్పోతున్నాం, ఎక్కడ మిస్ అవుతుంది, ఎక్కడ స్ట్రాంగ్ ఉన్నాం, ఎక్కడ వీక్గా ఉన్నాం, సిల్లీ మిస్టేక్స్ ఎక్కడ చేస్తున్నాం, తెలిసి కాదు తెలియక జరుగుతూ ఉంటాయి, రైట్? వాటిని ఓవర్కమ్ చేయాలి. అదే కదా మనకి టెస్ట్ అనాలిసిస్. మార్క్స్ని బూస్ట్ చేసుకోవాలి, ఎట్లా పెంచుకోవాలి మనం? ఇంతకుముందు రాస్తే 40 వచ్చినాయి 100కి,
ఈసారి 78 రావాలి, తర్వాత 75 రావాలి, 98 రావాలి. అట్లా మనం మార్క్స్ని బూస్ట్ చేసుకోవాలి. ఇవి కనుక ఫాలో అయితే డెఫినెట్గా మీకు 99% గ్యారంటీగా వస్తున్నాం. రైట్? ఓకే. నెక్స్ట్ సెకండ్ వన్, అటెంప్ట్స్ స్కోర్ క్యాలిక్యులేషన్. ఇక్కడండి మనకి తక్కువ క్వశ్చన్స్ కనుక అటెంప్ట్ చేస్తే స్పీడ్ ప్రాబ్లం. మనకి ఎన్ని క్వశ్చన్లు ఇస్తున్నాడు? 25 క్వశ్చన్స్ ఇస్తున్నాడు. మనం 5 క్వశ్చన్లు చేసాం అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ 5 4 20 మార్క్స్. ర్యాంక్ వస్తుందా? 99% వస్తుందా? ఖచ్చితంగా రాదు కదా. అట్లా మనకి తక్కువ క్వశ్చన్స్ కనుక అటెంప్ట్ చేస్తూ ఉంటే, మనం ఫస్ట్ ఎగ్జామ్ రాసాం 4 క్వశ్చన్లే చేసాం, రెండో ఎగ్జామ్ రాసాం 3 చేసాం, నెక్స్ట్ ఎగ్జామ్ రాసాం 5 చేసాం, నెక్స్ట్ ఎగ్జామ్ రాసాం 6 క్వశ్చన్లే చేస్తున్నాం. అంటే ఏంటి? 10 క్వశ్చన్ల కంటే కిందే ఆన్సర్ చేస్తున్నాం మనం, తక్కువ క్వశ్చన్లు అటెంప్ట్ చేస్తున్నాం. అంటే స్పీడ్ ప్రాబ్లం, స్పీడ్గా చేయలేకపోతున్నారు మీరు. ఓకేనా? దాన్ని ఓవర్కమ్ చేసుకోవాలి. ఎక్కువ క్వశ్చన్స్ చేస్తున్నారు కానీ రాంగ్ ఎక్కువ పోతున్నాయి. యాక్యురసీ ప్రాబ్లం మీకు కదా. కొంతమంది ఏంటి అగ్రెసివ్గా చేస్తూ ఉంటారు, మిస్టేక్స్ వస్తూ ఉంటాయి. లైక్ ఇందాక మనం అనుకున్నట్టు ఆన్సర్ 40-41% అయితే 80-82% ఆప్షన్ పెట్టడం. తొందరలో టెన్స్లో ఆటోమేటిక్గా రాంగ్ చేస్తూ ఉంటాము. అట్లా ఎక్కువ క్వశ్చన్ చేసినప్పటికీ రాంగ్ పోతున్నాయి. రాంగ్ పోతే ప్రతి రాంగ్కి -1 పోతుంది కదా. +4 సంగతి తర్వాత సంగతి. రాంగ్ అయితే ఖచ్చితంగా -1 అయింది కదా, నెగిటివ్లో ఉంటుంది. అట్లా మనం చేయకూడదు, మీకు యాక్యురసీ ప్రాబ్లం. రైట్. నెక్స్ట్ థర్డ్ వన్, మిస్టేక్ క్లాసిఫికేషన్. ఎక్కడ మిస్టేక్ పోతుంది? మనకి ఫస్ట్ ఇయర్ యూనిట్స్ అండ్ మెజర్మెంట్ నుంచి కదా, సెకండ్ ఇయర్ క్లాస్ 12లో సెమీ కండక్టర్ ఎలక్ట్రానిక్స్ వరకు సిలబస్ ఉంది కదా జేఎంఐలో. ఇక్కడ మనకి అన్నీ ఒకే విధంగా ఉండవు. కొన్ని థియరీ ఉంటాయి, కొన్ని కాన్సెప్ట్ బేస్డ్ ఉంటాయి, కొన్ని ఫార్మా బేస్డ్ ఉంటాయి, కొన్ని సర్క్యూట్ ఉంటాయి, కొన్ని గ్రాఫ్లు ఉంటాయి, కొన్ని క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. రైట్? ఇట్లా డిఫరెంట్గా ఉంటాయి. కొన్ని మ్యాచింగ్ టైప్లో ఇస్తాడు, రైట్, అసెషన్ రీజన్ టైప్లో ఇస్తాడు, క్యాలిక్యులేషన్ ఎక్కువగా ఇస్తాడు కదా. ఇట్లా ఇచ్చే 25 క్వశ్చన్లే ఇన్ని రకాలుగా ఇస్తున్నాడు. అవి ఎన్ని టైప్స్ ఇస్తాడు అనేది ఇంకో వీడియో చేద్దాం, ఇది లెందీ అయింది, ఇంకో వీడియోలో చేద్దాం. ఇక్కడ మన ఉద్దేశం ఏంటంటే మిస్టేక్ క్లాసిఫికేషన్. ఎక్కడ మిస్టేక్ అవుతుంది మీకు వీటిల్లో? ఫర్ ఎగ్జాంపుల్ కాన్సెప్ట్ మిస్టేక్. ఇప్పుడు నేను కాన్సెప్ట్ F=ma తీసుకోవాలి, రైట్. F=ma తీసుకోలేకపోయాను, కాన్సెప్ట్ గ్రిప్ లేదు నాకు. మరి అప్పుడు కాన్సెప్ట్ మిస్టేక్ వస్తుంది, డెఫినెట్గా వస్తుంది కదా. అట్లాగే క్యాలిక్యులేషన్ మిస్టేక్. క్యాలిక్యులేషన్ చేస్తూ ఉంటాం, మధ్యలో ప్లస్ మైనస్ ఒకటి మిస్ అవుతుంది, లేదు ఒకదాని ప్లేస్లో ఇంకోటి సబ్స్టిట్యూట్ చేస్తాం, డెఫినెట్గా మీకు క్యాలిక్యులేషన్ మిస్టేక్ వస్తుంది, ఆన్సర్ చెక్ అవ్వదు. 4 ఆప్షన్లో ఒక ఆప్షన్ మీకు టాలీ అవ్వదు. సో దట్ క్యాలిక్యులేషన్ మిస్టేక్. అట్లాగే చిన్న చిన్న సిల్లీ మిస్టేక్స్ కూడా చేస్తూ ఉంటాం. గబక్కనే మనకి ఫర్ ఎగ్జాంపుల్ F=mg ఉందాం, గ్రావిటేషనల్ ఫోర్స్. జీ వాల్యూ వాడు ఇవ్వలేదు, 9.8 తీసుకోవాలి. గబక్కనే మన వాళ్ళు 10 తీసుకుని చేశారు, చేస్తే ఆప్షన్లో లేదనుకోండి ఒకవేళ ఆన్సర్, రైటా. అట్లా మనకి సిల్లీ మిస్టేక్స్ చేయటం, మనకు తెలియకుండానే చిన్న చిన్న మిస్టేక్స్ చేస్తూ ఉంటాం. అట్లా జాగ్రత్తగా ఉండాలి. ఇదంతా మీరు నెంబర్ ఆఫ్ టెస్టులు రాస్తే వాటిని అనాలిసిస్ చేసుకుంటూ ఉంటే ఇటువంటి మిస్టేక్స్ అన్నీ ఓవర్కమ్ చేయొచ్చు. చాలామంది పిల్లలు ఏంటి, మీరు ఎగ్జామ్స్ రాస్తారు, ఎన్ని మార్క్స్ వస్తే చెక్ చేసుకుంటారు అంతే. ఎక్కడ మిస్టేక్ పోతుంది, మిస్టేక్ని ఎక్కడ పట్టుకోవాలి, ఎక్కడ మనకి వీక్ టాపిక్స్ ఉన్నాయి, ఎక్కడ మనకి మార్క్స్ స్కోర్ చేసుకోగలుగుతున్నాం, దేనికి ఎక్కువ టైం ఇవ్వాలి, రైట్. ఎక్కడైతే మనకి మైనస్లో ఉన్నాయో అక్కడల్లా మనం టైం ఇచ్చుకోవాలి, అవన్నీ ఐడెంటిఫై చేయాలి మనం, రైట్. మన ఉద్దేశం ఏంటి? 99% కొట్టాలి కొట్టాలి, కొడతాం. కొట్టాలంటే మరి ప్రీ ప్లాన్డ్గా ఉండాలి, మార్క్స్ని బూస్ట్ చేసుకోవాలి, రైట్. ఓకే. ఓవర్ కాన్ఫిడెన్స్ కావాలని కాదు, ఓవర్ కాన్ఫిడెన్స్ ఉంటుంది కొంతమందికి. ఇదేంద్రా 25 క్వశ్చన్లు నేను చేసేస్తాను,
రైట్. కొంతమంది గెస్ పెడతారు, ఇక్కడ గెస్ కుదరదు కదా, గెస్సింగ్ కుదరదు, ఎందుకంటే నెగిటివ్ మార్కింగ్ ఉంది. మీరు పొరపాటున ఓవర్ కాన్ఫిడెన్స్తో గెస్తో ఒక క్వశ్చన్కి ఆన్సర్ చేశారంటే తప్పు అవడానికి ఎంత పాసిబిలిటీ ఉన్నామా, 4 ఆప్షన్లు కాబట్టి 75% తప్పు అవడానికి ఛాన్స్ ఉంది ప్రాబిలిటీ ప్రకారం. ఓన్లీ 25% కరెక్ట్ అవడానికి అవకాశం ఉంది. మరి అట్లాంటప్పుడు మనం ఛాన్స్ తీసుకోకూడదు కదా. ఓకే, ఓవర్ కాన్ఫిడెన్స్ గెస్ అనేది మీరు చేయకూడదు. రైట్. ఓకే, నెక్స్ట్ టాపిక్ వైజ్ అనాలిసిస్. ఇక్కడ చూడండి, మనకి ఏ టాపిక్ లేదా ఏ చాప్టర్లో మార్క్స్ పెరుగుతున్నాయి గెస్ చేయాలి మనం, అంటే ఐడెంటిఫై చేయాలి. ఏ టాపిక్ లేదా ఏ చాప్టర్లో మార్క్స్ తగ్గుతున్నాయి, రైట్, ఎక్కడ మార్క్స్ పెరుగుతున్నాయి ఎక్కడ మార్క్స్ తగ్గుతున్నాయి ఐడెంటిఫై చేయాలి. టాపిక్ వైజ్ అనాలిసిస్. డైమెన్షన్స్ ఉంది, ఎర్రర్ అనాలిసిస్ ఉంది. డైమెన్షన్లో డెఫినెట్గా ఒక క్వశ్చన్ ఇస్తున్నాడు, మ్యాచింగ్ టైప్లో ఇస్తున్నాడు. ఆల్రెడీ మనం ఒక వీడియో చేసాం, అప్లోడ్ చేసాం. టాప్ 60 టాపిక్స్ అని వీడియోస్ చేస్తున్నాము, ఆల్రెడీ 2 వీడియోస్ అప్లోడ్ చేసేసాం. రైట్. అట్లా ఏ టాపిక్ మనకి వీక్గా ఉంటే ఆ టాపిక్ని మీరు అనలైజ్ చేయాలి, కొంచెం స్ట్రెంగ్తన్ చేసుకోవాలి. ఇక్కడ మైనస్ని కూడా ప్లస్ చేసుకోగలగాలి, అంటే మార్క్స్ స్కోర్ అయ్యే విధంగా చేసుకోవాలి. రైట్. ఓకే. తర్వాత ముఖ్యంగా టైం మేనేజ్మెంట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎగ్జామ్ స్టార్ట్ చేశాను, 25 క్వశ్చన్లు ఇచ్చాడు, నాకు నియర్లీ 1 అవర్ టైం ఉంది. నేను 60 నిమిషాల్లో 7 నుంచి 8 నిమిషాలు లేదా 10 నిమిషాలు ఒకే క్వశ్చన్కి పెట్టాను అనుకోండి, నా రాట్లో సర్క్యూట్, కరెంట్ ఎలక్ట్రిసిటీలో సర్క్యూట్ ఇచ్చాడు, నేను చేస్తా ఉన్నా కిర్చాఫ్ వోల్టేజ్ ఇలా తీసుకుని, నాకు ఆన్సర్ రాట్లా, దాని మీదే 10 నిమిషాలు ఉండి ఆన్సర్ టాలీ అవ్వలేదు, అంటే 10 నిమిషాలు పోయినట్టేగా మనకి. రైట్. అటువంటిదే ఇంకోటి, ఫర్ ఎగ్జాంపుల్ సెమీ కండక్టర్ తీసుకున్నా, జెన్న డయోడ్ సర్క్యూట్ మీద న్యూమరికల్ ఇచ్చాడు, నేను చేస్తా ఉన్న లోడ్ కరెంట్ కనుక్కోమన్నాడు, ఐఎల్. నేను చేస్తున్నానే కానీ నాకు ఆన్సర్ టాలీ అవ్వట్లేదు, నేను 12 నిమిషాలు చేశాను, మరి 12 నిమిషాలు పోయినట్టే కదా. సో అటువంటి ఐడెంటిఫై చేయాలి మీరు. టఫ్ క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో ఈ టఫ్ క్వశ్చన్స్ లాస్ట్లో పెట్టుకోవాలి మీరు. రైట్. మాకు ఎట్లా తెలిసింది సార్, 1 మినిట్ వరకు టైం ఇవ్వండి, మీకు రావట్లేదు అనుకోండి స్కిప్ చేయండి, స్కిప్ చేయండి. ఓకేనా, మూవ్ ఆన్ అవ్వండి. మూవ్ ఆన్ అవ్వటం ఒక స్కిల్. రైట్. ఇదే స్కిల్ మనకి. మీకు ఆన్సర్ రానప్పుడు స్కిప్ చేసి మూవ్ ఆన్ అవ్వాలి, ఇది ఒక స్కిల్. మార్క్స్ బూస్ట్ చేసుకోవడానికి ఒక స్కిల్. ఇది కష్టంగా ఉన్నవా, రాలేదు, ఈజీ ఇంకా చాలా ఉన్నాయి కదా, ఇంకా 24 క్వశ్చన్లు ఉన్నాయి కదా. ఒక క్వశ్చన్ రాలేదు 25లో, ఇంకా 24 క్వశ్చన్లు ఉన్నాయి కదా, వాటికి మనం టైం ఇవ్వాలి. 60 మినిట్స్లో 10 మినిట్స్ ఎక్కడ పెట్టేస్తే ఇంకా 15 మినిట్సే కదా మనకు ఉండేది, 24 క్వశ్చన్లు మిగిలి ఉంటాయి కదా. అట్లా మనం చేయకూడదు. తర్వాత దీనివల్ల ఏంటి, కెమిస్ట్రీ మ్యాథ్స్కి టైం తగ్గిపోయింది, కెమిస్ట్రీ తగ్గుతుంది, మ్యాథ్స్ తగ్గుతుంది, ఆటోమేటిక్గా టైము తగ్గిపోతుంది, వీటికి ఇవ్వాల్సిన టైం ఇవ్వలేరు. ఫిజిక్స్లోనూ తగ్గుతాయి, అట్ ద సేమ్ టైం కెమిస్ట్రీ మ్యాథ్స్లో కూడా తగ్గిపోతుంది. ఆటోమేటిక్గా 99% రీచ్ అవ్వలేము, మంచి టాప్ ర్యాంక్ రావాలంటే రీచ్ అవ్వలేము కదా. కాబట్టి ఇటువంటివి కూడా మీరు ఐడెంటిఫై చేయాలి. తర్వాత రీసాల్వ్ కంపారిజన్. మీరేం చేస్తారంటే, ఫస్ట్ మీకు కాలేజీలో ఫస్ట్ అటెంప్ట్ ఇచ్చారు, ఎగ్జామ్ రాశారు, 100 మార్క్స్కి రాస్తే 40 మార్క్స్ వచ్చినాయి అనుకుందాం, ఎగ్జాంపుల్కి 40 మార్క్స్ వచ్చినాయి. ఎందుకు 40నే వచ్చినాయి, ఎగ్జామ్ ప్రెషర్, మిస్టేక్స్ ఎక్కువ పోతాయి. మీరు ఎట్లా అనాలిసిస్ చేయొచ్చు అంటే దీన్ని, నెక్స్ట్ 2 రోజులు ఉండాక సెకండ్ అటెంప్ట్ ఇవ్వండి, ఆ పేపర్ మీ దగ్గర ఉండేది కదా క్వశ్చన్ పేపరు, మళ్ళీ మీ ఇంటి దగ్గర ఫ్రెష్గా ఉన్నప్పుడు ఎగ్జామ్ రాయండి, ఖచ్చితంగా మార్క్స్ పెరుగుతాయి. మరి ఏంటమ్మా మీరు కాలేజీలో రాస్తే ఎగ్జామ్ ప్రెషర్ వల్ల 40 వచ్చినాయి, సెకండ్ టైం ఏంటి, ఎగ్జామ్ ప్రెషర్ ఉండదు, సో మిస్టేక్స్ పోవు. ఎగ్జామ్ ప్రెషర్ ఉంటే ఖచ్చితంగా మిస్టేక్స్ పడతాయి కదా, దీన్ని ఓవర్కమ్ చేయాలి. రైట్. ఈ ప్రెషర్ పడకూడదు, ఎగ్జామ్ ప్రెషర్ ఉండకూడదంటే ఎక్కువ టెస్ట్లు అటెంప్ట్ చేయాలి మీరు. రైట్. అది. తర్వాత లాస్ట్ వన్, ఎర్రర్ నోట్బుక్. ఎర్రర్ నోట్బుక్ ఏంటమ్మా,
మీకు రాంగ్ ఫార్ములా ఉంది. రాంగ్ ఫార్ములా వల్ల ఒకటి ఆన్సర్ చేయలేకపోయారు. అది నోట్ చేసుకోవాలి. ఎర్రర్ నోట్బుక్ అంటే ఏంటి చెప్పాం కదా, ఎర్రర్ అనాలిసిస్. మీరు టెస్ట్ రాసినప్పుడు ఆ టెస్ట్ డేట్ రైట్, అందులో మీకు 25 క్వశ్చన్లు ఉండేవి. ఏ క్వశ్చన్ మిస్టేక్ వచ్చింది, క్వశ్చన్ నెంబర్ 1, క్వశ్చన్ నెంబర్ 9, క్వశ్చన్ నెంబర్ 12 మిస్టేక్స్ పోయినాయి. ఎట్లా పోయినాయి? రాంగ్ ఫార్ములా వాడటం వల్ల పోయింది, నోట్ చేయాలి. తర్వాత క్యాలిక్యులేషన్ స్లిప్ అయింది, క్యాలిక్యులేషన్ చేస్తున్నారు, ఆన్సర్ టాలీ అవ్వాలి, లేదు క్యాలిక్యులేషన్ మధ్యలో ఆగిపోయింది, అట్లా క్యాలిక్యులేషన్ స్లిప్ అయింది. తర్వాత గెస్ పెట్టాను, ఖచ్చితంగా నెగిటివ్ వస్తుంది. గెస్ పెట్టారంటే అంటే పెట్టొద్దన్న ఉద్దేశం కాదు, రైట్. రైట్ అయ్యే ఛాన్స్ 25% ఉంటుంది. నెగిటివ్ మార్కింగ్ ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. సో దట్ గెస్ చేయకూడదు మీరు. ఇవన్నీ మీరు ఎర్ర నోట్బుక్లో నోట్ చేసుకోవాలి. ఎక్కడెక్కడ మనం మిస్టేక్స్ చేస్తున్నాం అని నోట్ చేసుకుంటే మళ్ళీ నెక్స్ట్ ఆ మిస్టేక్స్ అనేవి రావు. లైక్ రాంగ్ ఫార్మ్ అవ్వటం కానీ, క్యాలిక్యులేషన్ మధ్యలో బ్రేక్ అవ్వటం కానీ, గెస్ పొరపాటును తెలిసి కాదు గెస్ పెట్టడం కానీ, ఇటువంటివన్నీ మీరు చేయకుండా ఉంటారు. ఇవన్నీ మనకి టాపర్ సీక్రెట్స్ అన్నమాట. ఎవరైతే మనకి ఫిజిక్స్లో 99% టార్గెట్ పెట్టుకున్నాము వాళ్ళు టాపర్సే కదా, మీ అందరూ టాపర్సే. ఖచ్చితంగా మీరు రీచ్ అవుతారు. మంచి ఎన్ఐటి, ట్రిపుల్ ఐటి, జిఎఫ్టిఐస్ మంచి వాటిలో సీట్స్ వస్తాయి. డెఫినెట్గా నేను మీకు హెల్ప్ చేస్తాను ఫిజిక్స్. ఓకే, మనకి సింపుల్ ఇక్కడ టెస్ట్ డీటెయిల్స్ కనుక చూస్తే టోటల్ క్వశ్చన్స్ 25 ఇస్తాడు కదా. టైం ఫర్ ఫిజిక్స్ నియర్లీ 1 hour. అంటే మీరు మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ క్లాసిఫై చేసుకుంటే కొంచెం మన ఫిజిక్స్కి ఎక్కువ టైమే తీసుకుంటుంది. అట్ ద సేమ్ టైం మ్యాథ్స్ లెందీకి ఇచ్చినప్పుడు కొంచెం ఎక్కువ టైం పట్టిద్దాం, మరి అడ్జస్ట్ చేసుకోవాలి. సో రైట్ ఆన్సర్కి +4, రాంగ్ ఆన్సర్కి -1. -1 జాగ్రత్తగా ఉండాలి కదా. ఓకే, ఇట్లా మనకి టెస్ట్ అనాలిసిస్ మార్క్స్ని ఎట్లా బూస్ట్ చేసుకోవచ్చు మన ఫిజిక్స్కి సంబంధించి, దీని స్ట్రాటజీ ఎట్లా ఉంటుంది, టాపర్ సీక్రెట్స్ ఎట్లా ఉంటాయి, ఇవన్నీ మనం చూసాము. కావాలంటే ఒక స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకే, ఇటువంటి మరిన్ని వీడియోలు డెఫినెట్గా అప్లోడ్ చేస్తూనే ఉంటాను అప్ టు మీ జనవరి ఎగ్జామ్, అదేవిధంగా ఏప్రిల్ ఎగ్జామ్ వరకు. సో మన పూర్ణ అకాడమీ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అన్ని రకాల వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాం, ఖచ్చితంగా మీకు హెల్ప్ఫుల్ అవుతాయి. వన్స్ అగైన్ అందరికీ థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.